హలో ఆల్! ఎస్ఎస్‌సి సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ మన తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి, ఏది ఏం జరిగినా అయితే నెక్స్ట్ మంత్ లేకపోతే ఆ నెక్స్ట్ మంత్ లేకపోతే 3 మంత్స్‌కైనా కూడా మనకు నోటిఫికేషన్స్ రావాల్సిందే. సో, ఇప్పటి వరకు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అనుకున్న వాళ్ళు వెంటనే స్టార్ట్ చేసేయండి. వి ఆర్ ఇన్ బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ సిరీస్. ఇవాళ డే 8. డే 8లో మనం నెక్స్ట్ 10 70-80 దట్ ఈస్ 10 మోస్ట్ ఇంపార్టెంట్ ఈడియం అండ్ ఫ్రేజెస్ ఫర్ ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ చూద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లీవ్ సమ్‌వన్ ఇన్ ద లచ్. టు లీవ్ సమ్‌వన్ అలోన్ వెన్ దే నీడ్ హెల్ప్. వాళ్ళకి హెల్ప్ కావాల్సిన టైంలో మనం వాళ్ళకి హెల్ప్ చేయలేకపోవడమే లీవ్ సమ్‌వన్ ఇన్ ద లచ్. నెక్స్ట్, పుల్ సమ్‌వన్ లెగ్. టు జోక్ విత్ సమ్‌వన్ బై సేయింగ్ సంథింగ్ అన్‌ట్రూ. నా ఫ్రెండ్ ఎప్పుడు తనెప్పుడు ఎంజాయ్ చేస్తా ఉంటది. చిల్ ఉంటది. ఎక్కువ టెన్షన్, స్ట్రెస్ ఏం తీసుకోదు. షీ టోల్డ్ మీ థాట్ షీ హాడ్ క్వాలిఫైడ్ ఇన్ ద ఎగ్జామ్ దట్ షీ రోట్. ఓకే. అప్పుడు నేను అడిగాను, డిడ్ యూ పాస్ ద ఎగ్జామ్ ఆర్ యూ ఆర్ పుల్లింగ్ మై లెగ్? అంటే నువ్వు నిజంగానే పాస్ అయ్యావా? లేకపోతే ఏదైనా జోకేస్తున్నావా? అని నేను అడుగుతున్నా. దట్స్ వాట్ పుల్ సమ్‌వన్ లెగ్. టు జోక్ విత్ సమ్‌వన్ బై సేయింగ్ సంథింగ్ అన్‌ట్రూ. ఓకే. ద బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ నౌ యువర్ టర్న్ టు యాక్ట్ ఆర్ మేక్ ఎ డెసిషన్. ద బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్. ఇప్పుడు నీకు అవకాశం వచ్చిందన్నమాట డెసిషన్ తీసుకోవడానికి. సో, నౌ యువర్ టర్న్ టు టేక్ ఎ డెసిషన్. దట్స్ వాట్ ద బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్. ద లయన్స్ షేర్ అంటే ద లార్జెస్ట్ ఆర్ బెస్ట్ పోర్షన్ ఆఫ్ సంథింగ్. ఇప్పుడు నాకు కేకో, పిజ్జానో ఏదో ఒకటి మనకు తినాలనిపిస్తూనే ఉంటది కదా! అప్పుడు నేను నా బ్రదర్‌కి చెప్పాను. "అరే! నాకొక కేక్ తినాలనిపిస్తుందిరా తీసుకురారా" అని చెప్పి. సర్లే అక్క ఏమక్క చిన్న పిల్ల లెక్క కేక్స్ తింటావు, స్వీట్స్ తింటావు అని చెప్పి వాడప్పుడే అన్నాడు. అనేసి వాడెళ్ళి సరే అక్కడేంది కదా అని చెప్పి ఒక కేక్ తీసుకొనొచ్చా. వాడింత మాట్లాడి నేను ఆ కేక్ చూసే టైంకి హాఫ్ కంటే అబోవ్ కేక్ లేదు. సో, ఐ హావ్ టోల్డ్ అంటే నేను నేను చెప్తున్నాను. మై బ్రదర్ ఏట్ లయన్స్ షేర్ ఆఫ్ కేక్. వాడే ఎక్కువ తినేసాడు. నాకు కొంచెమే ఉంచాడు మమ్మీ అని చెప్పి నేను మమ్మీకెళ్ళి కంప్లెయింట్ చేస్తున్నాను. అదన్నమాట. లార్జెస్ట్ ఆర్ బెస్ట్ పోర్షన్ ఆఫ్ సంథింగ్. నెక్స్ట్ 75 టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్. టు స్టార్ట్ బిహేవింగ్ ఇన్ ఎ బెటర్ వే. ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసాను, అటెంప్ట్ చేశాను. పోయిన ఇయర్ ఎస్ఎస్‌సి సీజీఎల్ నేను రాసాను. కానీ అన్‌ఫార్చునేట్‌లీ దాంట్లో నేను పాస్ అవ్వలేదు. సో, నేనేం చేశానంటే ఐ డిసైడెడ్ టు టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్. అంటే నేను మళ్ళీ నా అప్పుడు ప్రిపరేషన్‌లో ఉన్న మిస్టేక్స్ గాని, లేకపోతే లెసన్స్ గాని అన్నీ నేను అనలైజ్ చేసుకొని మళ్ళీ కొత్తగా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అన్నమాట. టర్న్ ఓవర్ ఎ న్యూ లీఫ్. నెక్స్ట్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ. అన్ అబ్సర్డ్ అండ్ అన్‌ట్రూ స్టోరీ. అంటే అన్‌రిలేటెడ్ అండ్ అన్‌ట్రూ స్టోరీ. కాక్ అండ్ బుల్ స్టోరీ అంటే కాకమ్మ కథలు అంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్‌కి ఆహ్, ఒక ఎంప్లాయీని తీసుకుందాము. ఆఫీస్‌కెళ్లారు. అక్కడ వాళ్ళ మేనేజర్ ఎవరో ఉన్నారు. వై యూ ఆర్ సో లేట్? లేట్ వచ్చావెందుకు అని చెప్పి అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక సడెన్‌గా ఏం చెప్తున్నారంటే మంకీ నా బైక్ కీస్ తీసుకెళ్ళిపోయింది సార్. అందుకనే నేను లేట్‌గా రావడం జరిగిందని చెప్పి ఇట్స్ అన్‌ట్రూ స్టోరీ. రైట్? అన్‌రిలేటెడ్ అండ్ అన్‌ట్రూ స్టోరీ అన్నమాట. దట్ ఈస్ ఎ కాక్ అండ్ బుల్ స్టోరీ. నెక్స్ట్ బీ ఆల్ ఇయర్స్. లిజనింగ్ విత్ ఫుల్ అటెన్షన్. వెరీ వెరీ ఈగర్ టు హియర్ అంటే ఫుల్ అటెన్షన్‌తో మనం వినడం అన్నమాట. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసా. రిజల్ట్ డే వచ్చింది. రిజల్ట్ డే రోజు మై మదర్ ఈస్ సేయింగ్ దట్ వాట్ అబౌట్ యువర్ ఎగ్జామ్? వాట్ హ్యాపెన్? అని చెప్పి మా మమ్మీ అడుగుతుందన్నమాట. వాట్ హ్యాపెన్? ఐ యామ్ ఆల్ ఇయర్స్. టెల్ మీ వాట్ హ్యాపెన్? ఐ యామ్ ఆల్ ఇయర్స్ అంటే నేను ఫుల్ అటెన్షన్‌తో, ఈగర్‌తో ఉన్నాను. నాకు చెప్పు నేను వింటానని చెప్పి అమ్మ అడుగుతుందన్నమాట. దట్స్ వాట్ బీ ఆల్ ఇయర్స్. లిజనింగ్ విత్ ఫుల్ అటెన్షన్ ఆర్ వెరీ ఈగర్ టు హియర్. నెక్స్ట్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ ఇన్ అన్ ఇర్రెగ్యులర్ వే ఆర్ ఇంటర్మిటెంట్‌లీ. బై ఫిట్స్ అండ్ స్టార్ట్ అంటే ఆపేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడం. ఆపేయడం, మళ్ళీ స్టార్ట్ చేయడం. ఇర్రెగ్యులర్ వే. కన్సిస్టెంట్ లేకపోవడం. ఇప్పుడు నా ప్రిపరేషన్‌లో నేనే చూసుకొని ఎవరైనా చూసుకోండి. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు గబగబా బుక్కులు తీసి ముందటేసుకొని చదువుతూనే ఉంటాం. ఒక 4, 5 డేస్ అస్సలు ఎవ్వరిని పట్టించుకోము. ఏం పట్టించుకోము. ఎగ్జామ్, ఎగ్జామ్, ఎగ్జామ్. ఆ తర్వాత మళ్ళొక 5 డేస్ ఆపేస్తాం. మళ్ళొక 5 డేస్ రెస్ట్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బట్ దేర్ ఇస్ నో కన్సిస్టెన్సీ రైట్? దట్స్ వాట్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్ అన్నమాట. అలా చేయడం వల్ల మనకెప్పుడు సక్సెస్ రాదు. వి షుడ్ బి కన్సిస్టెంట్ ఇన్ అవర్ వర్క్. దెన్ ఓన్లీ విల్ సీ ఆహ్, సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. నెక్స్ట్ బై ద స్కిన్ ఆఫ్ వన్స్ టీత్. బై ఎ వెరీ స్మాల్ మార్జిన్. ఓన్లీ జస్ట్ అన్నమాట. నేను నా ఎగ్జామ్‌లో జస్ట్ 0.5 మార్క్స్‌తో నేను పాస్ అయ్యానన్నమాట. చదువుకున్నాను నేను. బట్ జస్ట్ 0.5 మార్క్స్‌తో నేను పాస్ అయ్యాను. రైట్? స్కిన్ ఆఫ్ వన్స్ టీత్ అన్నమాట. స్కిన్ ఆఫ్ వన్స్ టీత్ చాలా స్మాల్ మార్జిన్‌లో అన్నమాట. నెక్స్ట్ ఫైట్ టూత్ అండ్ నెయిల్. టు ఫైట్ విత్ ఆల్ వన్స్ స్ట్రెంగ్త్ అండ్ డిటర్మినేషన్. ఐ ఫాట్ విత్ ఐ ఫాట్ టూత్ అండ్ నెయిల్ టు క్వాలిఫై ఇన్ ఎగ్జామ్. అంటే నేను ఆ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవ్వడానికి నాతో ఎంత అయితదో అంత వరకు నేను కష్టపడ్డానన్నమాట.
That's what with tooth and nail. We'll have a quick revision of today's most important 10 idiom and phrases. First one, leave someone in the lurch. To leave someone alone when they need help. To abandon someone in difficult situation. Next, pull someone's leg. To joke with someone by saying something untrue. The ball is in your court. It is now your turn to act or make a decision. Next, the lion's share, the largest or best portion of something. Turn over a new leaf to start behaving in a better way. A cock and bull story, an absurd and untrue story. Be all ears, listening with full attention and very eager to hear. By fits and starts in an irregular way. By the skin of one's teeth, very small margin, by a very small margin, only just fight tooth and nail to fight with all one's strength and determination. మీరు ఇంకా ఏదైనా ఇడియం అండ్ ఫ్రేసెస్ నేను మిస్ అవుతున్నాను అనుకుంటే లెట్ మీ నో ఇన్ కమెంట్. ఐ విల్ ఆల్సో మేక్ ఎ నోట్ ఆఫ్ దాట్. That's it for today. Thank you. Have a good day.